ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, నా ఇమ్ము ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఓకే, నేనే చేస్తా. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. ఈరోజు వ్యాలంటైన్స్ డే. నా బంగారం నా వర్షకి ఫోన్ చేయాలి. అనుకున్నాను లేదు, వర్షయే ఫోన్ చేస్తుంది. హాయ్ వర్ష. ఏంటమ్మా మార్నింగ్ 2 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? ఫోన్ లిఫ్ట్ చేయలేదని నా పైన కోపం వచ్చిందా? నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం తప్ప నాకు ఇంకేం తెలియదు వర్ష. డైలాగ్స్ బాగానే చెప్తున్నావు, కానీ ఈ రోజు ఏంటో గుర్తుందా? నాకు రావాలనే ఉంది వర్ష, కానీ ఏం చేయమంటావు? మా వానర్ అసలు నన్ను పంపించట్లేదు, నాకు సెలవే ఇవ్వట్లేదు. నా కోసం ప్రపంచాన్ని ఎదిరించేస్తానన్ను. ఆఫ్టర్ ఆల్ మీ వానర్ని ఎదిరించలేవా? నాకు ప్రపంచంతో అగ్రిమెంట్ లేదు వర్ష, మా వానర్తో ఉంది. అర్థం చేసుకో. నాకు అర్థమైంది. నాకంటే నీ శ్రీదేవి డ్రామా కంపెనీనే ఎక్కువైంది. లైఫ్ లో నీ ముఖం నాకు చూపి ఎక్కువ. వర్ష 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 వర్ష. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం వర్ష 6 100 100 136 ఈ రోజు మా వానర్ని ఎదిరించి మరి నీ దగ్గరకు వస్తా. ఇంతకీ మా వానర్ రెడీ? వానర్ గారు! ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. అయ్యగారు చెప్పు. కొంపలు అంటుకుపోతున్నాయి అయ్యగారు. ఆల్రెడీ అంటుకుపోయిన కొంపలోంచే పరిగెత్తుకొచ్చినట్టుందా ఫేస్ చెప్పు. ఈరోజు వ్యాలంటైన్స్ డే. మీరు ఒక్కరోజు సెలవు ఇచ్చారనుకోండి, నేను మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను అయ్యగారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు అద్భుతమైన ఈవెంట్స్ వస్తాయి. ఇంకా రాలేదు కదా అయ్యగారు? ఒరే అనుకోగాని ఇదే రాదే ఈవెంట్ వస్తుందా? ఒక్క నిమిషం అయ్యగారు. హలో, గాలిగొట్టం గంగారావు అమ్మ మాట్లాడేదే. నేను ప్రేమ్ నగర్ ఊరు నుంచి మాట్లాడుతున్నాను. మా ఊర్లో ప్రతి వ్యాలంటైన్స్ డే కి ఒక ఈవెంట్ చేస్తాం. మీరు వచ్చి మంచిగా ఈవెంట్ చేస్తారా? మీరు లొకేషన్ పెట్టండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకేనా? ఓకే, పెట్టే మరి ఫోను. ఒక్క నిమిషం. అమౌంట్ ఎంత? మీకు ఎంత కావాలంటే అని తీసుకోవయ్యా. నువ్వు అటు వెళ్ళావు, ఇటు అద్భుతమైన ఈవెంట్ వచ్చింది. అవునా సార్? అర్జెంట్ గా ప్రేమనగర్కి పోదాం పదరా. కాదా అంటే అట్లా కుదిరి సార్, మనకి క్యాంకర్ కావాలి కదా. మరి అతని పిలు. ఇతనంటే ఆ కొత్త గెటప్ మళ్ళీ. అంటే ఇక్కడ ఎవరైనా చేస్తే హీరోలాగా అవుతారు కదా అని అలా వచ్చాను సార్. మరి పాత ఆయన ఏమయ్యాడు? హీరో అయిపోయాడు సార్, హీరో అయిపోయాడు సార్. వచ్చిన ప్రతివాడు మన శ్రీదేవి కంపెనీకి ఇలా రావడం, అలా హీరో అయిపోవడం, ఇది ఏమైనా డ్రామా కంపెనీనా లేకపోతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూటా? ఏమో సార్, ఇక్కడ ఏదో వాస్తు బాగుందని చెప్పి అలా వచ్చేస్తున్నారు. చూడు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే ఆ. నాకు సూపర్ గా నువ్వే నచ్చావు. నేను కూడా నెక్స్ట్ వారం హీరో అయిపోతే వేరే వస్తాను నెక్స్ట్ వారం. సర్లే, ఛాన్స్ ఇచ్చాడు కదా, ఆ. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే ఈవెంట్ చేసినందుకు కొంచెం అరే దురదగా ఉన్నట్టుంది, ఇచ్చింగ్ ఆయింట్మెంట్ ఇచ్చే. చూడదనా? ఆయన నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆయన అసలు డబ్బులే ఇవ్వడం. సరేలే, ఎట్లన్నా ఈవెంట్ పోతున్నాం కదా, అక్కడ వసూలు చేద్దాం. అక్కడ మాత్రం ఎందుకు వస్తుంది? అక్కడ కూడా ఈవెంట్ లో డబ్బులు ఎందుకురా? అక్కడ నేను ఈవెంట్ పెట్టించాను, నా లవర్ కోసం రాదు. అయ్యో సార్, గుట్టంగారు మా ప్రేమ జంటను కలపవయ్యా, పుణ్యం అన్న వచ్చింది నీకు. సరే పదండి ప్రేమనగర్కి. ఆగండి సార్, ప్రేమనగర్కి ఎలా వెళ్తాం? మన మీద జనాలు చెగబడరా? మన బౌన్సర్ ఒకడు ఉన్నాడు కదా, వాడిని పిలవాలి కదా. ఓ ఎస్, బౌన్సర్ టైం.
డాన్సర్ లా ఉన్నాడు, ఈడు బౌన్సర్ ఏంద్రా? అరే ఏంద్రా ఇది కలర్ కలర్ చొక్క? బౌన్సర్ అన్నావు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవాలి. అంటే నేను కూడా లవ్ లో పడాలను. ఓ యు ఆల్సో లవ్? ఇంకో చోటా ప్యాకెట్. సరే గానీ రే మనం పోతున్నాము, అక్కడ ఊరి పెద్ద ఉంటాడు, ఆయన కలిసి మీ సార్ కి మీ లవ్ స్టోరీ గురించి చెప్పేస్తే. అలా చెప్పకూడదనే ఊరు పెద్దగా మా బావని సెట్ చేసా. ఇదిగో యాంకర్, ఆహా. ఈ వ్యాలంటైన్స్ డే కి ఏదో ఒక అమ్మాయిని పడేయాలి, నా లవ్ ఓకే చేయించుకోవాలి. చిలక చందన పట్టు తీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. బాగున్నారా పిల్లలు? మామూలుగా మీరు బయట కలిసి కనిపిస్తే పెళ్లి చేస్తారు, కానీ మా వాళ్ళు మిమ్మల్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మరి మా బామ్మర్తి గారు ఈ ఊరికి పెద్ద మనిషి క్యారెక్టర్ చేయాలని ఏదో చెప్పాడు. మరి నేను వచ్చాను, వాళ్ళు ఎవరు రాలేదంటే ఇంకా. బావా ఏంట్రా ఏంటి, ఎందుకు పిలిచావు ఇంతకు నన్ను? బావా తెలుసు కదా బావా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని. ఆ అమ్మాయి కోసం ఈ ఊర్లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టించా. నువ్వే ఈ ఊరు పెద్ద మనిషిలాగా నటించి మా ఓనర్ గారికి నిజం తెలియకుండా చేయాలి. ఎందుకు నా అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం? బావా ఇంప్లిమెంట్ బావా, ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టుకుంటా తెలుసా? ఇలా ఏది పడితే అది పెట్టుకొని ఇలా అయింది మొత్తం. మాటలతో తేలనప్పుడు నేను దిగుతా. నువ్వు దిగితే నేను దింపుతా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓనర్ గారు వస్తున్నాడు, జాగ్రత్త. ఓకే, ఇక్కడ ఎవరండి అసలు పెద్ద మనిషి? అవును బావా నువ్వే చెప్పు. సార్ మీరే కానీ నాకు ఫోన్ చేశారు, అవునవును. ప్రోగ్రామ్ అన్నారు, ఆ. వ్యాలంటైన్స్ డే అన్నారు. Yes, yes. మరి ఏంట్రా చెయ్యి దురదగా ఉందా, మందు రాసుకోమను. ఏంట్రా నా డైలాగ్ నాకే కొడుతున్నాడు? ఇంకా ఆయన ఓన్ డైలాగ్ లోనే అయితే మీరు ఇక్కడ ఉండలేరు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండిరా, అందరూ వచ్చేసారుగా. రైట్ సార్, అయితే నేను ప్రోగ్రామ్ స్టార్ట్. మనం ఎవరి కోసం వచ్చాం, ఎవరి కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం, వాళ్ళు వస్తే అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. బావా చెప్పవేంటి బావా? ఆయన పిలవని ల్యాబ్ తోటి స్టార్ట్ చేయడు. సరే మీరు వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తా. మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రైట్ సో లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ వర్ష. ఈ ఇద్దరు డాన్స్ చేస్తుంటే నేనే వెళ్ళిపోయాను రా వ్యాలంటైన్ డే రోజు. అవునురా, ఈ అమ్మాయిని మన శ్రీదేవి డ్రామా కంపెనీ బంచులో ఎక్కడో చూసినట్టుందండి. ఊరుకోండి సార్, మనుషులు పోలు మనుషులు 7 ఉంటారంట. 7లో ఒక అమ్మాయి ఈ ఊర్లో ఉంది. అంటే నీలాంటి వాళ్ళు ఇంకా 6 ఉంటారా? ఉంటారు కదా. రే అందరూ కలిసి వస్తారు, రాకండి రా, చచ్చిపోతారు జనం. చూసావా వర్ష, నిన్ను సెలబ్రేషన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేక సెలబ్రేషన్స్ ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. అది ఈ ఇమ్ముగాడి ప్రేమ అంటే. శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నారు కానీ మరి ఇంత డ్రామా ఉంటది అనుకోలేదు నేను. ఇంత దారుణమా అన్నయ్య ఇది? మరీ దారుణం. ఛీ! ఇదిగో ఓనర్ గారు, ఆ, ఇది మా చెల్లి. ఇది ఏం కావాలనుకుంటే అది ఇవ్వాలి. అదే ఈ ఈవెంట్ అంతా మామూలుగా జరగకూడదు. నీకేం కావాలంటే అది ఈ రోజు చెప్పు. నీకేం కావాలి? నాకు నా ఇమ్ము కావాలన్నయ్య. చెప్పించు కొడతా. నా దగ్గర కూడా అలా డైలాగులు చెప్పాడు.